నేర్చుకుందాం. కీర్తన గ్రంథంలోంచి 37వ కీర్తనని ధ్యానం చేసుకున్నాం. ఇదిగో స్తుతి ఆరాధనలో ఆయన వాగ్దానాన్ని పొందుకున్నాం. ఆయన ఇచ్చిన భరోసాని మనం పొందుకున్నాం. ఆయన ఇచ్చిన మాటను మనం పొందుకున్నాం. బాధపడుతున్నావా నా కుమారుడా? దిగులు పడుతున్నావా? నేను వదిలి వెళ్ళిపోయారని ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? నేనున్నానైనా నేను ఎప్పటికీ నిన్ను చేయబడునని ఈరోజు ప్రవచనము ద్వారా మనల్ని బలపరిచాడు. సంఘానికంతా ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏనాడైనా మనల్ని పరిచాడా? మనమే చిన్న చిన్న కష్టాలు వస్తే మర్చిపోతున్నాం, ఆయన మీద అలుగుతున్నాం, ఆరాధన మానేస్తున్నాం. అయినా అటువంటి వారికి కూడా దేవుడు మేలు చేస్తాడు. ఎస్ మై లార్డ్. బ్లూటూత్ ఆఫ్ చేయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడను గాక. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యమును నడిపించును గాక. నాతో పాటు ఇచ్చిన ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వాక్య పరిచర్యను యేసు నామములో జరిగించమని ఆ తండ్రిని ప్రతిలాడి వేడుకొంచున్నాము. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి అమ్మా. ఆమేన్. గుడ్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూర్చోండి అమ్మా. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అమ్మ అందరికీ వందనాలు. అందరికీ శుభార్తలు. వీలైనంత వరకు దేవుడు మనల్ని సంతోషంగా ఉంచాలనే ఆయన ప్రయత్నం, ఆయన తపన, ఆయన హృదయ ఆలోచన. కానీ వీలైనంత వరకు మనల్ని దుఃఖంలో ఉంచాలని సాతాను ప్రయత్నం. వాడి ప్రయత్నాలకు నువ్వు తలొగ్గావా, మనల్ని లాగేస్తాడు. వాడు నిన్ను జీవితాన్ని దుఃఖమయం చేసేస్తాడు. కానీ ఆ దుఃఖంలో కూడా నా యేసు నాకున్నాడు, నా యేసు నేను నమ్మిన యేసు నాకున్నాడని నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే సహోదరుడా, అంచెలంచెలుగా నిన్ను ఎక్కడికి లేపుతాడో. నీ బాల్యంలో ఉన్నట్టు నువ్వు ఇప్పుడున్నావా? ఎంత నిన్ను ఆరోగ్యంగా ఉంచాడు, అనారోగ్యంలో స్వస్థపరిచాడు, ఆర్థిక ఇబ్బందుల్లో లేపి నిలబెట్టాడు. ఈ దేవుడే కదా అన్ని చేసింది. వేరొక దేవుడు ఎవడన్నా వచ్చి చేశాడా నీకు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని మాటలు, విలువైన మాటలు, ఖరీదైన మాటలు దేవుడు మనకి చెప్తూను కొంత నేర్పించాలనుకుంటున్నాడు మన బిడ్డల గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఈరోజు కుటుంబాల్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్థిక సమస్యలా ఉన్నాయి, అనారోగ్య సమస్యలా ఉన్నాయి, నెమ్మది లేని సమస్యలా ఉన్నాయి. కానీ కుటుంబాల్లోనే కాకుండా ప్రపంచమంతా తల్లడిల్లుతున్న పెద్ద సమస్య ఏంటంటే పిల్లల గురించి. ఈరోజు పిల్లలు ఈ కాలంలో ఎందుకు పాడైపోతున్నారు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీని పెంచేశాడు వాడు, దురాత్మ. దేవుడు ఒక ఉద్దేశంతో మనకి మనుషులకు జ్ఞానం ఇచ్చి టీవీ కనిపెట్టరా అంటే వాడు తీసుకొచ్చి సీరియల్స్ పెట్టాడు, సినిమాలు పెట్టాడు, ఇంకో చండాలము చెత్త పెట్టాడు అందులో కదా. అంకుల్ నేను టీవీ ఆన్ చేస్తే వార్తలు చూస్తాను, లేకపోతే కేవలం నేను ఆ యొక్క ఆరాధన ఛానల్స్ ఇలాంటి బోర్డు వచ్చి ఈ మధ్య అవి మాత్రమే చూస్తాను అంకుల్. లేకపోతే స్పోర్ట్స్, మంచి నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ, ఈ మధ్య కబడ్డీ కూడా ఫేమస్ అయింది. ఇవే చూస్తానన్న వారి దేవునికి స్తోత్రం చెప్పండి, నిజాయితీగా చెప్పండి. హల్లెలూయా. మీట్లో టీవీ లేదా? అమ్మా, నేను మా నాన్నగారు చెప్పేవాళ్ళమ్మా, నిజంగా అనుభవజ్ఞులు మాట్లాంటారే, అరే సారాయి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు సారాయిలు అక్కడున్నాయి. బ్రాందీ దొరకని చోటుకి వెళ్ళి నేను బ్రాందీ తాగను అంటే నీ గొప్పతనం ఏముందిరా బడుదాయ్.
మా అన్న అమెరికాకు పోయేటప్పుడు ఫస్ట్ ఆయనకి నేర్పించిన గుణపాఠం మా నాన్నగారు, చాలా భయంకరమైన దేశానికి వెళ్తున్నావు నాన్న నువ్వు, అక్కడ అంతా ఫ్రీడమే, అక్కడ ఎవ్వరు నేను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండడు, మెయిన్ అమ్మా నాన్నగా మేము ఉండం అని దేవుడు నీతో ఉంటాడు. ఎక్కడ దొరకని విషయం, ఎక్కడ దొరకని బ్రాందీ ఉండే ప్లేస్లోకి వెళ్ళి నేను బ్రాందీ తాగాలండి అంటే అది నీ గొప్ప కాదు, నీ ఎదురుగా ఫుల్ బాటిల్ ఉండాలా. లేకపోతే డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు కొనుక్కునే దానికి బాగా ఉన్నాయి కదమ్మా, ఎక్కడున్నాయి మనకి చుట్టుపక్కల బ్రాందీ షాపులు ఎక్కడ ఉన్నాయి అక్కడ అమ్మా? ఏందమ్మా ఆడపిల్లలు చెప్తున్నారేంటమ్మా? బిఆర్టీఎస్ రోడ్ అంట. ఏంటి మిమ్మల్ని నేను ఎట్లాగే అమ్మో ఇది చూడమ్మా మా స్కూల్ దగ్గర ఉందంత అట్లంది. దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ తల్లులారా పొరపాటును కూడా అవి చూసి కూల్ డ్రింక్లు అనుకున్నారు. అదే కలర్లో ఉంటాయి ఆ దరిద్రాలు, ఎందు ఆరెంజ్ కలరు బ్లాక్ కలర్ థమ్సప్ అనుకున్నారు. అమ్మ ఈ దరిద్రాలు మళ్ళీ సెల్ ఫోన్ తీసుకొచ్చి పెట్టాడు వాడు. టీవీలే ఫోన్లే అనుకుంటే సెల్ ఫోన్లో ఇహ ప్రపంచాన్ని చూడొచ్చు మనం. కనుక పిల్లలు పాడైపోయేదానికి కారణం ఏంటి? పిల్లలు అసలు మనం ఏమైనా చెప్తే మన మాట వింటారా? వినే స్థితిలో ఈ రోజుల్లో వారు లేరు. కానీ తల్లిదండ్రులారా, పెద్దలారా, సేవకులరా, మమ్మల్ని కూడా దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అలా అయిపోయేదానికి కారణం మనమేనంట. ఎందుకు? తల్లి పద్మ, పవను ఎవరమ్మా? నీ కొడుకు కదా. ఇంకా సుమలత రాలేదేంటి? వెళ్ళిపోయిందా గుంటూరుకి? పెయింటా? కొంత మొహానికి కూడా పూసుకొని రమ్మని చెప్పి. ప్రసన్న, వర్షిత రాలేదేంటి? వస్తున్నారు. అంతవరకు కొంచెం సమస్య. వాళ్ళిద్దరూ ఎవరి పిల్లలమ్మా? నీ పిల్లలు కదా. అదే తప్పు. నీ పిల్లలు కాదు వాళ్ళు. ఇంకెవరిని అడిగాను? పద్మ, పవన్ నీ పిల్లడు కాదు, దేవుని బిడ్డ. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు. మనకిచ్చిన బహుమానాలు వాళ్ళు. అంతే. మనం ఏమనుకుంటున్నామంటే అబ్బో పవన్ గారు నా కుమారుడు, నా ఇద్దరు బిడ్డ, ఏకైక కుమారుడు. ఈమెమో వర్షిత అందు. అబ్బో నా కూతుర్లు, అబ్బో ఎంత స్టైల్గా ఉంటాయో, ఎంత చక్కగా ఉంటాయో అనుకుంటున్నావు. కాబట్టి వాళ్ళని దేవుని అధికారానికి మనం అప్పచెప్పాలంట. అయ్యా నైనా ఈ బిడ్డని, ఈ మొండోడిని నాకెందుకు ఇచ్చావో నాకు తెలియదు, కానీ నీ అధికారానికి నేను అప్పచెప్పేస్తాను. ఎందుకంటే వీడు నా బిడ్డ కాదు. ఈ లోకంలో నాను జన్మనిచ్చేదానికి మరియమ్మ తల్లిని ఎలా ఎంచుకున్నాడు యేసుప్రభు వారు? ఆ గర్భాన్ని ఎంచుకున్నాడంతే. ఆమెను ఏం చేశారు మనోళ్ళు? ఆటలు ఇచ్చేస్తున్నారు. ఇంకా ఏంటి? చెప్పండి. నువ్వు అన్నీ చేస్తావే నాకు తెలుసు. గుడి చేయించుకోలేదా? ఒకసారి చేయించుకోమ్మ, చూడాలని ఉంది మా తల్లి. అయ్యా దేవుడు ఒక గర్భాన్ని ఎంచుకున్నాడు, ఆయన నరావతారుడిగా ఈ లోకానికి రావడానికి. అలాగే అమ్మా నీ తల్లి గర్భాన్ని ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకు? నిన్ను పద్మగా ఈ లోకానికి తీసుకురావడానికి, ఆయన ఇష్టమైన బిడ్డగా నిన్ను పెంచేదానికి. ప్రతి ఒక్క బిడ్డ ఎడల ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది దేవునికి. తల్లిదండ్రులు అన్న వాళ్ళు ముదిగారం చేసి అమ్మా వీళ్ళు నా బిడ్డలు, నా కన్న బిడ్డలు అని సర్వనాశనం చేస్తున్నాం వాళ్ళని. కనుక పిల్లల్ని మనం ఫస్ట్గా బహుమానాలుగా ఎంచుకోవాలి, వాళ్ళని ఆయన కృపగా ఎంచుకోవాలి. నీ బిడ్డలు ఆయన, కానీ నన్ను ఎంచుకున్నావు, నాకు ఆ ధన్యతనిచ్చావు. స్తోత్రం. నాకున్న ధన్యత ఏందో తెలుసా? పద్మకైన ఒక కుమారుడు, 3 కుమార్తెలు, ఏమిటి 2 కుమార్తెలు. నాకు దాదాపు 100 మంది పిల్లలమ్మా. 100 మంది పిల్లలకి తండ్రిని. అదిగో ఆత్మీయ తల్లి. మీకంటే గొప్పది నేను. ఏమనుకుంటున్నారు? తగ్గేదే లేదు ఎక్కడ. ఏమి పాస్టర్ అంటే అంతా అనుకుంటున్నారా? చాలా లేటెస్ట్ పాస్టర్ నేను.
అద్దె మీరు తగ్గొద్దు, నేను తగ్గను. వాడిని తీసుకెళ్లి జైలు వేసారంట. అది తర్వాత తగ్గేది. కాబట్టి అట్లా జైలు వేసిన దాకా తగ్గకుండా ఉండబాకండి. కొన్ని చోట్ల తగ్గాలి. దేవునికి స్తోత్రం చెప్దాం తల్లి. మనము ఆయన అధికారానికి ఎందుకు అప్పచెప్పమంటున్నానంటే, ఈ ప్రపంచము పాపము శాపముతో నింపబడింది. ఈ శరీరము పాపము శాపముతో నింపబడింది. ఇక ఉన్నాడుగా వాడు మనకి దరిద్రుడు, వాడు మనం ఎప్పుడు పడేద్దామని చూస్తుంటాడు. ఈ మూడింటిని తట్టుకొని, ఈ ప్రభావాల నుంచి మనం తట్టుకొని, మన బిడ్డలు తట్టుకొని నిలబడాలా దేవుని భక్తులు అంటే, మన పిల్లల మీద ఏముండాలి? దేవుని కృప ఉండాలి. దేవుని యొక్క కాపుదల ఉండాలి. కాపుదల ఉండాలంటే నువ్వేమో ఇంట్లో పిల్లలకి టీవీ ఆన్ చేసో, లేకపోతే చక్కగా ఒక ల్యాప్టాప్ కొనిచ్చేసో, ల్యాప్టాప్ కాదులేండి ఏందనేది ఈ మధ్య ట్యాబ్స్ కొనిచ్చేసి, లేకపోతే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. నువ్వు ఆడుకుంటా ఉండు చిన్న, నేను చర్చికి పోయేస్తా. ఎందుకు నీ భక్తి? వాడినేమో అక్కడ సాతాను గారికి అప్పచెప్పావు, ఇక్కడికి వచ్చి ప్రభువా నా బిడ్డను కాపాడు, నీ మొహం కాపాడు. సాతానికి అప్పగించకూడదా? నువ్వు తీసుకురా, నీ అమ్మడి పెట్టుకొని తీసుకురా. ఇప్పుడు అరే సండే స్కూల్కి అనుకుంటున్నారు చిన్నపిల్లల్ని, అంతటితో అయిపోయింది. పెద్దలు వస్తారు, ఇక మాది ఇది అనుకుంటా. నీ మొహం అసలు వద్దు, సండే స్కూల్ వద్దు, ఏమొద్దు. నీ బిడ్డని పక్కన ఉండాలి. సండే స్కూల్ పంపించండి, నేను తప్పండం లేదు. వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదో పాటలు గీట్లు వాక్యాలు నేర్పిస్తారు. ఇక్కడ మాకు అంత ఓపిక ఉండదు. కానీ నీవు మందిరానికి వస్తే నీ బిడ్డని పక్కన ఉండాలి. నీ బిడ్డని ఇంట్లో వదిలేసి రావద్దు. వస్తే దేవుని అధికారము కింద వాడు ఆశీర్వదింపబడతాడు. సాతానుడు క్రియలిక వాడి మీద పని చేయవు. తంత్రాలు కుతంత్రాలు పని చేయవు. మనం ఎలాంటి వాళ్ళం అంటే తల్లి, దేవుడికి మీదకి వస్తాం, ఇక్కడికి వస్తాం. రేపు నా బిడ్డకు జ్వరం నాయన 3 రోజులు తగ్గటం లేదు అంటది రేచెలు. వామ్మో 3 రోజుల నుంచి రేచెల కొడుక్కి జ్వరం అంట, 104 జ్వరం అంట. నాకు ఫోన్ కూడా చేసిందమ్మా అని నేను ఆత్రంగా పెట్టేస్తా. దేంట్లో మన ఆర్సిఎస్ గ్రూపులో వాళ్ళందరూ ఓకే అంకుల్ విల్ ప్రే అని పెడతారు. నాకు 4వ రోజు తగ్గల. అప్పుడు వస్తాయి ఈ ముసుగులు వేసుకున్న పెద్ద ఆంటీలు, పెద్ద బైబిల్ పట్టుకొని వస్తుంటాయి. ఇట్లా ఏందమ్మా ఇంకా తగ్గల, చిన్నవాడికి జ్వరం ఏదంటే ఎట్లా అంటే భయం వేస్తుంది. ఎందుకే 50 రూపాయలు తీసుకొని రప్పాదాం. ఎక్కడ తీసుకెళ్ళుద్ది అంటే నువ్వు తీసుకెళ్ళావా? రేచాలు చెప్తున్నావు నువ్వు. తాయెత్తులు కట్టే దగ్గరికి తీసుకెళ్తావా? 50 రూపాయలు వాడు సైతాను, ఆ సైతాను కాదులే, ఉంటాయి కదా దురాత్మల్లో ఏదో ఒక దాన్ని వశం చేసుకొని ఉంటాడు వాడు. దాన్ని నోరు కట్టేస్తాడని భయం దానికి. కొన్ని మహిమలు జరుగుతాయి అక్కడ పోతే. ఎందుకంటే ఇంకక్కడి నుంచి నువ్వు జయ 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 అనొద్దు. నువ్వు 10 మంది చెప్తావు. పెద్ద అంటే ఒక్క చొరకేసి వెళ్ళింది నీకు టీక, నువ్వు 10 మందిలో గుచ్చుతావు. ఏంటంటే అక్కడ అంతరం వేస్తానమ్మా కదమ్మా కళ్యాణి. మనందరం ఒకప్పుడు అలా చేసిన వాళ్ళమే కదా. కానీ యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు నీతో ఉండాలి, నీ మాట వినాలి, నా మాట వినాలి అంటే వాడు ఉండాల్సిన సమయంలో పరిశుద్ధ ఆలయంలో ఉండాలి అంటున్నాడు. చూడండి, ఇలాగే ఒక పాస్టర్ గారు యూత్ మీటింగ్ కండక్ట్ చేశారంట. చాలా పవర్ఫుల్ పాస్టర్ గారు, చాలా మంచి ఆయన, మంచి వాక్యం చెప్తాడు. యూత్ పిల్లలకు పెట్టే నీళ్లు కార్చి అప్పటికప్పుడు వాళ్ళు బాప్తిసాలు కూడా తీసుకునే అంత గొప్ప సేవకుడు అంట. ఆయన దగ్గరికి ఒక అమ్మాయిని లాక్కొస్తున్నారంట. రా అంటే నేను రాను అంటుందంట. ఈ అమ్మాయికి ఏమైనా దురాత్మ పుట్టిందేమో అనుకున్నాడంటే ఈ పాస్టర్ గారు. తీరా దగ్గరికి వచ్చినాక మా విషయం ఏంటి అంటే, ఏమైనా గాలా అంటే కాదయ్య గారు, ఇది ఒకటి ప్రేమించింది, అది కూడా అన్యుండయ్య గారు. అంటే ఆ హిందువునో ముస్లిం క్రైస్తవుడు కానివాడు అన్యుడే కదా తల్లి. అన్యుడిని ప్రేమించింది అయ్యగారు. చెప్తుంటే మా మాట ఎంటలేదు, మీరన్నా చెప్తే మాట ఎంటదేమన్నా లాక్కొచ్చామన్నారంట. యాక్చువల్గా ఆ పాస్టర్ గారు నాకంటే ప్రేమ గలవాడేమో. గడ్డం పట్టుకొని, నా తల్లి, నా బుజ్జి, నా మాటని, కష్టాలు పడతావు. ఎందుకంటే
వాడు కూడా పని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కాదు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎగబడి చేసుకున్నారు అన్యుల్ని, మొఖాలు బగిలిపోతాయి. మీకు అర్థమైందా? దేవుణ్ణి ఎరిగిన బిడ్డను, ఏదో కొంచెం సంపాదన ఉన్న వాడైనా దేవుడు నాకు నిర్ణయించాడు ఈ బిడ్డనని, ఈ యొక్క వ్యక్తిని మీ ఆత్మలో ప్రేరణ కలిగితే చేసుకో. ఈమెం చేసింది, పాస్టర్ గారు ఎంత బతిమలాడినా మాటిచ్చేసాను పాస్టర్ గారు అంటుందంట. ఏమో పెద్ద అంటారు కదా, ఎవరమ్మా అబద్ధాలు చెప్పడాడు, హరిశ్చంద్రుడు పదే తెలుపుతావు ఇట్లాంటి అన్నీ నువ్వు. రైట్, ఈమె సత్య హరిశ్చంద్రిక అనుకో లేడీ గారు వినలా, పాస్టర్ గారి వల్లనే కాలేదంట. అందుకనే చిన్నప్పటి నుంచి మనము మన బిడ్డలు ఏమని చేస్తున్నామంటే, మీ తప్పు కూడా కాదులే, ఇలాంటి మాటలు ఎవరు చెప్పుకుంటారు. ఇప్పుడు సడన్గా హర్షిత నీ కూతుర్లు కాదు అనగలోనే ఏం తినేట్టు చెప్తున్నాడు అనుకోని ఉంటావు, గుండె గుబుక్కని ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళు దేవుని బిడ్డలమ్మంటే మనసులో ఒక విధమైన సంతోషం వచ్చిందా లేదా? పట్ల కొన్నావా? మీరు కూడా కొనుక్కున్నారా? నాకు కొనబాకండి ఎవరు. దేవునికి స్తోత్రం. నేను మొన్న పోయిన వారమే చెప్పాను, నాకు అసలు ఏంటో బట్టల మీదే మోజు ఉండదమ్మా అని. దేవునికి స్తోత్రం. తగ్గొద్దు, ఎవరు తగ్గొద్దు. కనుక ఒక చిన్న ఇంకోటి కూడా చెప్తున్నాను, బిడ్డలను మనం ఇతరులను విమర్శించేటప్పుడు నీ పక్కనే నీ బిడ్డలు ఉన్నారో చూసుకోవాలి. అసలు నువ్వే విమర్శించకూడదని దేవుడు చెప్తుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని ఆ పక్కింటామని విమర్శిస్తావు. పక్కింటామని విమర్శించినా పర్వాలేదని నేను అంటలేదు, విమర్శించకూడదు. మా అమ్మలు ఏం చేస్తాయంటే, వాళ్ళ అత్తగారి గురించి, ఎవరమ్మా మాట అనింది, నీకు ఇంకా పెళ్లి కాలేదు, ఇంత అనుభవం ఎట్లా వచ్చిందే? అత్తగారి గురించి ఒకటే అని తిట్టుకుంటా ఉంటారు. వాడికి ఏమైపోద్ది పక్కన కూర్చున్నా? బాయ్స్ అని తట్టుకుంటారు, గర్ల్స్ ఓహో అత్తలంతా ఇంతేనేమో, మా నాయనమ్మ అందుకే అంటుంటది. మళ్ళీ అమ్మమ్మ గురించి ఒక్క మాట అంది ఈ మహాతల్లి, ఈ కోడలు, ఈ తల్లి. తప్పు. విమర్శలు వాళ్ళ చెవిని పడకుండా వాళ్ళని దూరం పెట్టు, వాళ్ళని ఒక ఆయుధాల్లాగా పెంచు. తల్లిదండ్రులను, లేకపోతే అన్నదమ్ముల్ని, అక్క చెల్లెని, పక్కింటి వాళ్ళని, సంఘములో సహ విశ్వాసుల్ని, లాస్ట్కి మమ్మల్ని కూడా వదలరనుకో, ఏం పాస్టమ్మా అయిన అనేది మమ్మల్ని కూడా వాళ్ళ ముందు, ఆ పసి హృదయాల ముందు మీరు విమర్శ చేస్తే మా మీద ఏం అభిప్రాయం ఏర్పడుతుంది వాడికి? వాడు తప్ప అది కాదు కదా. కాబట్టి పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలి? దేవుని అధికారానికి అప్పచెప్పి, నా వల్ల కావట్లేదు ప్రభువా కనుక నీకు అప్పచెప్పేస్తున్నాను అంటే, దేవుడు కఠినమైన, అదిగో నేను రాపోలేదు పాస్టర్ గారు, నేను మాటిచ్చేశానందే, అటువంటి అమ్మాయి హృదయంలో దూరి, ఎందుకంటే ఆయనకి ఆ శక్తి ఉంది. భూమిని ఆకాశమును కేవలం నోటి మాట ద్వారా సృష్టించినటువంటి సృష్టికర్త, ఆయనకి శక్తి లేదా? మార్చేస్తాడు, తల రాతను మార్చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని బట్టి ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. 145వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 145వ కీర్తన. ఒక తరము వారు మరి యొక్క తరము వారి ఎదుట నీ క్రియలను చాలు. ఇంకో చివరిది కూడా చదువు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయదు. ఒకటేంటి? నీ తరము వారు, ఒక తరము వారు మరి ఒక తరము వారికి. ఒక తరం వారంటే మనం అనుకో, మరి ఒక తరం వారంటే నీ బిడ్డలు. వారికి ఏం చేయాలంట? నీ క్రియలను గురించి కొనియాడాల. దేవుని క్రియల గురించి వారి ముందు కొనియాడాలా. వారికి ఏం చెప్పాలంట? నీ పరాక్రమ, నీ క్రియలను గురించి వాళ్ళకి తెలియ. ఒకటి కొనియాడడం, రెండోది తెలియజేయడం. ఇది చాలా ప్రాముఖ్యము మన ఆ యొక్క పిల్లల విషయంలో. చూడండి, షిలోహు అంటే ఏలీ ప్రవక్త ఆ దేవాలయంలో యాజకుడిగా పనిచేస్తున్నటువంటి స్థలం. ప్రతి సంవత్సరము హన్నాని, ఎల్కానాను,
ఆ యొక్క ఎవరు ఎల్కానా హన్నాను పెనిన్నాను తీసుకొని వెళ్ళి బలులు అర్పించి వచ్చేస్తుంటాడు. హన్నాకు అప్పటికి ఏం లేదు, సంతానం లేదు. సంతానం లేనప్పుడు ఆ బిడ్డ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, ఒప్పుకుంది ఆయన దగ్గర, ఆలయం దగ్గర, దేవుడి దగ్గర, అయ్యా నాకు ఒక కుమారుణ్ణి, వాడిని నేను కూడా ఉంచుకోను, వాడు పాలు విడిచే ఏజ్ వచ్చిందాక నేను పెంచి నీ మందిరంలో నీ సేవకు అంకితం చేసేస్తాను అని ఒప్పుకుంది. షిలోహు అప్పుడు ఉన్న పరిస్థితి ఏందో తెలుసా? ఏది మంచి ప్రవక్త, చాలా గొప్ప ప్రవక్త, ఆయనకున్నటువంటి 2 కుమారులు ఉన్నారే, పరమ 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 నీచ కార్యములు చేసే మళ్ళీ వాళ్ళు యాజకులే. మనం ఎంతమందిని వింటలేదు, ఎంతమందిని మనం చూడలేదు. యాజకులే, పాస్టర్లే సంఘంలో అమ్మాయిల్ని ప్రేమించడం. ఇంకా ఘోరం ఏందో తెలుసా? సంఘాన్ని వదిలేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం. ఆ స్థితి షిలోహులో ఉంది ఆ రోజుల్లో. కానీ హన్నమ్మ ఏమని వాగ్దానం చేసింది దేవుడికి? అటువంటి చెడిపోయినటువంటి స్థలంలో ఎవరైనా మన బిడ్డలను వదులుతామా? వదలం కదా. కానీ హన్నమ్మ వీళ్ళెవ్వరిని చూడలేదు, దేవుణ్ణి చూసింది. ఆయన మీద నమ్మకం పెట్టుకుని, అయ్యా అప్పటికి బిడ్డలే లేరు, కలుగుతారో లేదో కూడా తెలియదు, వాగ్దానం చేసేసింది, నాకొక్క కుమారుణ్ణి, వాడిని పాలు విడిచిదాకా నేను సాకి నీ మందిరానికి అప్పచెప్తాను, సేవకు అప్పచెప్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డలకి తెలియజేసింది. ఆమె ఒక పిల్లవాడు పుట్టాడు, ఏదో ఆవేశంలో అన్నానులే, నీకు తెలీదా తండ్రి నేను చేసుకుంటాను అంటే ఏమనుకున్నాడు ఆయన. కానీ మనకి గిరి చచ్చిందాక అరే మొక్కుబడి చెల్లించలేదే అని. అటువంటి మంచి బిడ్డను ఆ యొక్క చెడు ప్రదేశంలో పెంచేదానికి, కానీ దైవ సన్నిధిని నేను చూడటల్లా ఆ షిలోహ్ అనే ప్రాంతము ఆ విధంగా పతనమైపోయింది. సో మనము చూద్దాం, మన బిడ్డలకి ఏం నేర్పించి వాళ్ళని భక్తిలో పెంచాలో సమయాన్ని బట్టి కొన్ని మాటలు నేర్చుకుందాం. అదే 145వ కీర్తన 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామా. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన మార్గములన్నిటిలో నీతి గలవాడంట, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అంటున్నాడు. అమ్మా, మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మనము దేవుని మార్గంలో మన బిడ్డలను పెంచినట్లయితే, ఆ బిడ్డలను దేవుని మార్గంలో నడిపించినట్లయితే, వాడు చెడిపోయేదానికి కానీ ఈ సాతాను క్రియలకు లొంగే అవకాశం కానీ ఉంటుందా? లోక ఆకర్షణలకు బలైపోయే స్థితి ఉంటుందా? ఉండదు. ముందు మనం వస్తే కదా మందిరానికి, ముందు మనం వస్తే కదా మందిరానికి. ఈ మందిరంలో ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, 10 మందితో మిగిలిపోయినటువంటి సంఘం ఇది, జస్ట్ 10 మెంబర్స్. అప్పుడు నేను అసలు పాస్టర్ని కూడా కాదు, వారానికి ఒకరిని బతిమలాడుకొని తీసుకొచ్చి వాక్యం చెప్పించి ఆ కార్యక్రమం అంతా జరిగించేవాడిని. ఎవరమ్మా, మొదటి ఆదివారం బల్లకి, మళ్ళీ ఈ వాక్యం చెప్పే వాళ్ళందరూ బల్లిచ్చేది అధికారం ఉండదు వాళ్ళకి. అభిషిక్తులైనటువంటి పాస్టర్స్కే ఆ అధికారం ఉంది. ఒక అభిషిక్తుడిని తెలుసుగా మనకి, మీకు గాబ్రియల్ పాస్టర్ గారు, ఆయనకి చెప్పేశా, ఇంకా నువ్వే రావాలా. వచ్చేవాడు ఆయన. పాపం పెద్ద పెద్ద ఆఫర్స్ వచ్చిందనో, మొదటి ఆదివారం అంటే ఆర్సిఎస్ చర్చ్ విజయవాడ అని చెప్పేవాడు. అలా నెట్టుకొని వచ్చాం. ఆ తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత దేవుని మహాకృప, బైబిల్ ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది. బైబిల్ ట్రైనింగ్ చేశాను, బీటీహెచ్ చేశాను, ఎంటీహెచ్ చేశాను, పిహెచ్డి చేశాను, దైవజనుడిగా అభిషేకం కూడా తీసుకున్నాను. ఆ తర్వాతే మన కమిటీ మెంబర్స్, మన పెద్దలు కలిసి మొదటి నుంచి అడిగేవాళ్ళు. నేనేది ఆ ఫస్ట్ ఇయర్ నుంచి నీకు అభిషేకం చేయించేస్తాం, నువ్వు నడుపుకో అనేవాళ్ళు. తమాషాలు పడబాకండి, సేవ అంటే మామూలు కాదు, దీనికి ఒక అర్హత ఉండాలి. ఎవడంటే వాడు ఇక్కడ నిలబడి
వాక్యం చెప్పచ్చు, యూ కెన్ స్పీచ్ గాస్పల్, యూ కెన్ టెల్ వర్డ్ ఆఫ్ గాడ్, బట్ బాప్తీసాలు ఇవ్వకూడదు. దానికి ఒక అర్హత ఉండాలి. ఈవెన్ భూస్థాపితం చేయకూడదు తెలుసా. భూస్థాపితం కూడా ఒక అర్హత కలిగినటువంటి అభిషిక్తుడైన దైవజనుడు చేయాలి. ఇలాంటి పనులు చేయాలివా. బల్ల ఇవ్వాలంటే అభిషిక్తుడైన దైవజనుడు. ఇప్పుడేముంది, లేడీస్ కూడా వచ్చి ఇచ్చేస్తున్నారు. లేడీస్ అసలు ఇవ్వకూడదు ద్రాక్షారసము బల్ల. అట్లా అంటున్నాను, మీరేమనుకోబాకండి. ఎందుకు ఇవ్వకూడదు అంటే, మాకు అసలు తెచ్చిపెట్టిందే, దరిద్రం అంతా తెచ్చిపెట్టింది మీరే కదా. లేకపోతే హాయిగా ఏదేరు మనం ఉండేవాళ్ళం మనందరం కలిసి. పెద్ద యోహాను చిన్న యోహాను అంటుంటారే, అట్లా పెద్ద అబ్రహాం, పెద్ద ఆదాం, చిన్న ఆదాం, బుల్లి ఆదాం, ఆదాం మళ్ళా కొడుకు, ఇట్లా వచ్చుండేమో మనకి పేర్లు. ఏమన్నా చేయొచ్చు కానీ మీరు స్త్రీలు బల్ల ఇవ్వకూడదు. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబుల్, నా సొంత మాటలు కాదు. స్త్రీ మందిరములో కానీ ప్రార్థనప్పుడు కానీ ఏం చేయాలి, తల మీద ముసుగు వేసుకోవాలి. నా మాట తారా ప్రకాష్కి మేము ఇలా ఉండడం ఇష్టం లేదు, అందుకని మా నెత్తి మీద ముసుగులు వేసుకున్నాడు అని అనుకోకండి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు చిత్ర విచిత్రమైనటువంటి ఈ హెయిర్ స్టైల్ చేసుకొని మందిరానికి వచ్చేవాళ్ళట. జనరల్గా స్త్రీలు ఎక్కడ కూర్చుంటారమ్మా మందిరంలో? కిందలే ఫ్రంట్ లైన్లో కూర్చుంటారు. కానీ పురుషులు ఎక్కడ కూర్చుంటారమ్మా? మీకంటే వాళ్ళు విధేయులు కాబట్టి మీకు ముందు స్థలం ఇచ్చి మా పురుషులంతా వెనక్కి కూర్చుంటారు. అప్పుడు మీ చిత్ర విచిత్రమైనటువంటి హెయిర్ స్టైల్స్, అంటే ఇప్పుడు కాదులే, ఆ రోజుల్లో చూసి ఎక్కడ వీళ్ళు ఆకర్షితులయ్యి పరిశుద్ధ మందిరంలో వీడికి చెడు తలంపులు పుడతాయోనని పెట్టినటువంటి ఒక పవిత్రమైనటువంటి, అదేమనాలా మరి, ఆచారం అనుకోండి, పద్ధతి అనుకోండి. వెనక నుంచి చూస్తే అందరు ముసుగులు వేసుకుంటే ఇంకెవరు హెయిర్ స్టైల్ ఏం చేసుకొచ్చే, 3 జాడులు వేసిందా, 2 జాడులు వేసిందా, సింగిల్ జాడు వేసిందా, సవరం పెట్టిందా, క్లిప్పులు పెట్టిందా, ఇంకా ఏంటది స్టెప్ కటింగ్. వెరీ బాబా, వాట్ ఏ వండర్ఫుల్ గర్ల్స్. ఇంకా లేయర్ కటింగ్, అది రావాలి. స్టెప్ కటింగ్ పాతది. నాకు అన్నీ తెలుసమ్మా, మీరేం నన్ను దాటి పోలేరు, పట్టేస్తా. ఏమ్మా అటు చూస్తున్నావేంటి? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అబ్బా, నా బిడ్డ కంట ఏంది మా నాయనకి ఇన్ని అట్ట తెలుసా అని ఆశ్చర్యపడి చూస్తుందట. చూస్తుంది నన్ను శేషమ్మ. దేవునికి స్తోత్రం. అలాంటి అన్నీ తెలుసుకోకపోతే ఇక్కడ నిలబడి ఈ మాటలు మాట్లాడేదానికి మేము అర్హులం కాదు. కానీ ఒక రకంగా నా సొంత ఆలోచనలు కాదు, దేవుడు మీకు చెప్పమన్నాడు, నా నోటి నుంచి ఆ మాటలు తెప్పిస్తున్నాడు. మిమ్మల్ని బాగుపరిచే మాటలే కానీ ఇందులో ఏమైనా చెడిపోయే మాటలు ఉన్నాయా తల్లి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలంటే తల్లి, బయట అన్యుడు చూసి వీళ్ళ దేవుడు ఎవరో తెలుసా, యేసయ్య వీళ్ళ దేవుడు అని చెప్పుకోవాలంట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరు గురించి అలా చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో? దానియేలు గురించి చెప్పాడు. సింహాల బోనులోంచి రక్షించబడినప్పుడు ఆయన గురించి ఏం చెప్పాడు? ఆయన దానియేలు దేవుడే ఇక మీదట మన దేవుడు, వేరే దేవుళ్ళు దేవతలు మనకు లేరని చెప్పాడు. నీ బిడ్డను మందిరంలో పెంచి, దైవ భక్తిలో పెంచి, ఆయన అధికారం కింద పెంచుతూ, వాడి ముందు నువ్వు పిచ్చ వేషాలు వేయకుండా, పిచ్చ మాటలు మాట్లాడకుండా, ఒకళ్ళని విమర్శించకుండా, తల్లులారా మీరు భర్తలకు లోబడకుండా, ఏంటే అన్నావనుకో, నీ కూతురికి కూడా అదే వచ్చేస్తుంది. రేపు కొడుకు వాడు అలాగే అంటాడు. కాబట్టి వాళ్ళు లేత వయసులో మనసులో వాళ్ళకి మన మీద ఒక ముద్ర పడిపోకుండా, బ్యాడ్ ముద్ర, మనం వాళ్ళ ముందు రోల్ మోడల్స్ లాగా మనం జీవించినట్లయితే వాళ్ళు మన బిడ్డలు కాదు, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు. వాళ్ళని ఎలా పెంచాలి? దైవభక్తిలో పెంచి ఆయనకి అప్పచెప్పి మనం వెళ్ళిపోవాలి. తర్వాత ఎప్పుడో వస్తారు వాళ్ళు, దేవుడు ఇచ్చిన దీర్ఘాయుషుని బట్టి. కానీ నీ ఇష్ట ప్రకారం పెంచి వాడు ఒక పేకాటగాడినో, గంజాయి తాగేవాడో,
ఇంకా అవన్నీ కాదులే, మట్టలు చేసేవాడు అలా పెంచి పైకి పోయావనుకో అడగడా బంగారం లాంటి కుమారుడిని ఇచ్చానే, బలవంతుడైన కుమారుడిని ఇచ్చానే, ఏం పెంచావు? నీ ముదిగారంతో వాడిని సర్వనాశనం చేసావు కదా అని అడగడా? సమాధానం ఉందా మన దగ్గర? రెండవదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనలో 140వ కీర్తన అమ్మ 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటిది మనం 17వ వాక్యం చదివాం. అందులో ఎలా ఉంది? ఆయన దేవుడి మార్గము అంటే ఆయన మార్గం అంట నీతిగల మార్గం అంట, ఆయన కార్యాలంట నీతిగల కార్యాలంట. కాబట్టి ఆయన మార్గంలో ఆయన నీతిలో మన బిడ్డల్ని పెంచితే వారు ప్రయోజకులు అవుతారు. రెండోదిగా చూసినట్లయితే రెండోది కాదు మూడోదిగా చూసినట్లయితే ఆయన క్రియలు ఆయన క్రియల గురించి మనం బోధించాలంటే ముందు ఆయన కృప గురించి మనం చెప్పాలి. నాయన మనము ఇలా ఉన్నాము అంటే ఆ కృపకు ఈ యొక్క హెచ్చింపుకు అస్సలు అర్హులం కాదురా. కానీ కృప ఆయన యొక్క ఉచితమైన ఉన్నతమైన కృపేరా నాయన అని చెప్పి మనం ఆయనకి మన పిల్లలకి ఏం చెప్పాలి? కృప గురించి చెప్పాలి, నీతి మార్గం గురించి చెప్పాలి, నీతి క్రియల గురించి చెప్పాలి, ఆయన కృపల గురించి మనం వాళ్ళకి నేర్పించాలి. ఇంకొకటిగా చూసినట్లయితే 18వ వాక్యం చదవండి. చాలు, 18వ వాక్యం ఏనమ్మా అది? తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. 17వ వాక్యంలోనే లాస్ట్ లో చూడండి, తనకు మొరపెట్టు వారికి అందరికీ అని ఉంది. అక్కడికి ఆపేద్దాం. ఓకే, అదేనా? కాదు, కరెక్ట్. 18వ వాక్యంలోనే మొదటి వాక్యం తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన ఏమంటే సమీపంగా ఉన్నాడంట. అంటే తన ఉనికిని తెలియజేస్తాడు. చెప్పి 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 సానబట్టినట్టు సానదీసి గొంతులు అరిగిపోయి మంచిగా చెప్పాను, ప్రేమతో చెప్పాను, గుడ్లు చెప్పాను, ఇక మీకు పడతాయే చిన్నపిల్లలు అనుకో, ఇక కొట్టడమే అన్నట్లుగా కూడా చెప్పాను. ప్రార్థన చేయండి అమ్మ. మన దిన ప్రారంభం ప్రార్థనతో ప్రారంభించు, ఆయన వాక్యంతో ప్రారంభించు. ఇక అపజయం అనేది నీకు ఆ రోజంతట్లో ఉండదు. ఆ రోజు వరకే అంటున్నాను. ఎందుకు తెలుసా? నీ జీవితంలో అపజయం రాదంటే ఈడు ఒక్కరోజు చేసి ఆహా ఇక చాలు ప్రభువా, నువ్వు అలసిపోతున్నావు నేను అలసిపోయానని ప్రతి దినము చేస్తే ఏ రోజుకు ఆ రోజు ఆశీర్వాదం. చూడండి, ఇక్కడ మనకి ఆయన ఉనికి గురించి తెలియజేయాలి. ఆయన ఉనికి గురించి తెలియచేస్తాడు. ఆయనకి మొరపెట్టు వారికి అందరికీ. ఉనికి అంటే తెలుసా? ఒకసారి అంతకుముందు చెప్పినట్టున్నాను, సందర్భాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి నేను ఇక్కడ ఆ గుహ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు మామూలు ఆర్డినరీ మెంబర్ని నేను చర్చిలో, ఒక విశ్వాసి. మన పెద్ద పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ మీటింగ్ని పెట్టాడు. పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ, పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో ఇంతెత్తున స్టేజ్ అంటే ఎక్కాల మెట్లు. ఆ స్టేజ్ మీదకి ఎట్నో ఎక్కాం. కానీ అప్పుడు ఇది జరిగి దాదాపు 18 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు ఇంత శరీరం లేదు నాకు, ఉన్న ఆ శక్తి వేరు. చకా ఎక్కి వెళ్ళిపోయా. ఇంత స్టేజ్ కింద నుంచి ఎవడు సహాయం కూడా లేకుండా వెళ్ళాను. పాట పాడతాడు అన్న తారన్న అని చెప్పి పిలిచారు. ఒక పాట పాడాను, యూదాస్తుతి గోత్రపు సింహం అని. అది అయిపోయిన తర్వాత ఇంకొక పాట కూడా పాడన్నా అన్నారు. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఆ పాట పాడాను. అయిపోయింది. ఓకే, ఇంకెళ్ళి కూర్చొని అంటున్నారు స్టేజ్ మీద. నాకు మహాసిద్ధయ్య, నేను 18 సంవత్సరాల క్రితం ప్రసన్న వద్దయ్యా అని చెప్పి ఇట్లా వచ్చాను. కాలు పెట్టడమే తెలుసు నాకు. మెట్లు ఉన్నాయి చూసారా, ఆ మెట్ల మీద ఫస్ట్ దాని మీద అలా కాలు పెట్టడం తెలుసు. నెక్స్ట్ మూమెంట్లో కింద ఉన్నా. మెట్లు కూలిపోయినాయి అమ్మా. అలాగా పరిగెత్తుకొని వచ్చేసారు, కమ్మేశారు నన్ను.
ఆ మెట్ల లోపలలోకి వెళ్ళిపోయింది, కాళ్ళు కూడా 2 కాళ్ళు వెళ్ళిపోయినాయి. కానీ నేను నిలబడి ఉన్నాను. కనీసం ఆ చెక్కలు గీరుకున్నటువంటి గాయం కూడా కాలేదమ్మా నాకు. ఆ మీటింగ్కి చెన్నై నుంచి వసంత బాబు గారని మంచి స్పీకరు, ఆయన పిలిపించాడు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నా పాట అయిపోయిన తర్వాత ఆయన ఎక్కి వాక్యం చెప్పాలి. నేను వెళ్ళి అక్కడ ఆయన పక్కనే కూర్చోపెట్టారు, ఖాళీ గుట్టే సీటు. ఆయన కూడా బ్రదర్ ఏం కాలేదు కదా, ఏం కాలేదు అంటారు. మెయిన్ ఆకారాన్ని చూసి నిజంగా బ్రదర్ ఏం కాలేదు, రైట్. కూర్చొని చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్ చేసుకున్నా. ప్రభువా నా ప్రక్కనే ఉన్నావు కదా. ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే నాకు కళ్ళ మండి నాకు. ఆయన ఉనికి నేనున్నాను నీతో అని, లేకపోతే ఒక్క మెట్టు ఇంట్లో జారి మోకాల దగ్గర నుంచి కింద దాకా పుట్టుక్క నిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్నటికి మొన్న మా అక్కకి భోజనం టేబుల్ దగ్గర నుంచి లేచిందంట. ఆమె నెక్స్ట్ తెలియదు, ఈ చెయ్యి 2 బోన్లు ఉంటాయి కదమ్మా, ఇక్కడ 2 బోన్లు 2 ఇరిగిపోయాయి. ఇంతెందుకు, ఆయన ఉన్నాడు బలాఢ్యుడు, మా మామ ప్రసాద్ గారు. ఇంట్లో పోయాడు, ఏం జరిగిందో తెలియదు ఆయనకి. కొంచెం మైకం గమ్మినటువంటి ఉదయాన్నే అలా పడ్డాడు. 2 చోట్ల పాదం విరిగిపోయింది. అలాంటిది నేను ఏం స్టేజ్ మీద నుంచి కింద పడితే ఎరగకపోగా చిన్న గీత కూడా పడకుండా, మరి ఆయన ఉనికి ఉంది, నా ప్రక్కనే ఉన్నాడు. ఆయనే మీ ప్రక్కన కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ బిడ్డల పక్కన ఉంటాడు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఆయనకి అప్పచెప్పి ఆయన అధికారానికి నువ్వు అప్పచెప్పాలా. ప్రభువా వీడిని ఏం చేసినా నువ్వే తండ్రి, నాకేం సంబంధం లేదని నువ్వు చెప్తే నీ బిడ్డలను ప్రయోజకులను చేస్తాడు. దేవునికి మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకి ఎటువంటి భరోసా ఇస్తాడంటేనంట, నీ తండ్రి నీకివ్వలేనటువంటి ఆ యొక్క ఆదరణ, నీ తల్లి నీకివ్వలేనటువంటి ఆదరణ, నీ అన్న నేనున్నాను రా ఏం పర్లేదు కానీ గో ఫార్వర్డ్ అని చెప్పలేను, దాటికంటే కూడా గొప్ప ఆదరణ ఆయన ఉనికి ద్వారా మనకి తెలియజేస్తాడంట. ఇప్పటికెళ్ళి మనం చూసుకున్నాం. 1 ఆయన మార్గము, 2 నీతి క్రియలు, 3 ఆయన ఉనికి, ఆ కృప ఆయన ఉనికి. అదే అధ్యాయం దాటపడలేదమ్మా. అదే అధ్యాయము 140వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుదాం. 19 దాని కింద 18లో ఇంకోటి ఉంది. ఏంటది? తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు అదొద్దు, అది దాని గురించి వివరిస్తారంటే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసంగం అయిపోద్ది, గంట సేపు చెప్పాలి. కానీ దాని గురించి చిన్న పాట పాడుకుందామా? ఈ మధ్య మనం నేర్చుకున్నాం. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమేయకుండునా. జీవము గల దేవుడు, జీవము గల దేవుడు తన పిల్లల కాయన, తన పిల్లల కాయన సరే, ఇక్కడ 19వ వాక్యం ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చును. చాలు. ఆయన యందు మన పిల్లలకు భయము భక్తి నేర్పించాలి. భయము భక్తి, భయము భక్తి 2 ఉండాలి. మనం చేస్తున్నది భక్తి అనుకుంటున్నాం. ఇది ఆదివారము మేము ఆరాధనకు వెళ్తున్నామండి చర్చికి. మన మోహం మనమేనా? ప్రపంచంలో
వందల కోట్ల మంది వెళ్తున్నారు క్రైస్తవులు. అది భక్తి కాదు. నేను చర్చికి వెళ్ళి అబ్బో మా పాస్టర్ గారు అయితే మనిషికి ఒక మైక్ ఇస్తాడు. మేము 7:30లో పాడినా, 3:30లో పాడినా, 1:30లో పాడినా కొంచెం కళ్ళు ఇట్లా అంటాడే కానీ ఏం అండు. పాటలు పాడడం నీ భక్తి కాదు. క్రమముగా ఆదివారము సంఘానికి రావడం నీ భక్తి కాదు. కానుకలు ఇవ్వడం నీ భక్తి కాదు. అవన్నీ ఏంటయ్యా అంటే మరి ఇంకేంటయ్యా ఇది భక్తి కాదా అని అంటే మరి ఏంటంటే ఆన్సర్ చెప్తున్నాను వినండి. ఇవన్నీ క్రైస్తవ మార్గంలో ఉన్న ఒక ఆచారము, ఒక పద్ధతి. నిజమైన భక్తి అంటే ఎవరైతే నీకు ఆ మార్గాన్ని చూపించాడు, ఆయన పేరు తెలుసా? క్రైస్తవ మార్గాన్ని. ఇది మతం కాదు, ఇది మార్గం అని. ఆ మార్గంలో మనల్ని నడిపించిన ఆయన పేరు క్రీస్తు నజరేయుడైనటువంటి యేసు ఆయన పేరు. ఆయనను అనుసరించి ఆయనలాగా మనము పోవడమే అది భక్తి. అవునంటారా? అవునన్న వాళ్ళు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం పెద్దదిగా హల్లెలూయా. ఎస్. ఇప్పుడు అర్థమైందా? భక్తి అంటే ఆదివారము ఆరాధనకు రావడం కాదు. ఇది భక్తే, కానీ ఇదొక పద్ధతి, ఇదొక ఆచారం. అసలు నిజమైన భక్తి ఏదంటే నీవు మాదిరిగా పెట్టుకున్నావే ఈయన నిజమైన దేవుడని. ఆయన ఏం చేశాడు? బీదలను కరుణించు అన్నాడు. కరుణిస్తున్నావా? అమ్మా ఆకలికి ఉందమ్మా అంటే చేయి ఖాళీ లేదు, బో అట పోయిరా అంటావు. చేయి ఖాళీ అయింది ఉండేది. నీకు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఇప్పుడు మరీ అసలు ఉండదు. ఎప్పుడో చేతిలో ఆ దరిద్రం ఉంటుంది కదా. ఏంటది? అమ్మా నిజంగా అందుకేరా మీరంటే నాకు అంత ప్రేమ. కరెక్ట్గా అందించేస్తారు. సెల్ ఫోన్ లేదు, వేడి వేడి అన్నం చెప్పాను కదా, ఇప్పుడే అన్నం దించామయ్యా అంటే నువ్వు తిన్న తర్వాత నువ్వు ఎంగేజ్ చేస్తేనే పెడతావా ఇతరులకి? వేడన్నం అయితే పెట్టు చెల్లెమ్మా. నేర్చుకుందాం. దేవుడు నేర్పిస్తున్నాడు నిజమైన భక్తి. ఆయన ఏం చేశాడు? ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు. రోగంగా ఉన్న వాళ్ళకి ఆయన స్వస్థతనిచ్చాడు. నువ్వు స్వస్థత చేయలేకపోయినా ఆ స్వస్థత గురించి ప్రార్థన చేయి. ఆయన మార్గంలో ఆయన అబద్ధాలు చెప్పలా, ఆయన మోసాలు చేయలా. అలా ఆయన అనుసరించడమే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి అమ్మా, ఆయన నీతి, ఆయన ప్రేమ కలిగి ఆయన జీవించినటువంటి ఆ రీతిలోనే మనం కూడా మన పిల్లల్ని నడిపించినట్టయితే వాడు కుడికైనా ఎడమకైనా అంటే పాపం వైపైనా అటు లోకం వైపైనా ఆకర్షితుడు కాకుండా యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. నీ భారం ఏమైనా అమ్మ గొంతులో 3 పాయింట్లు ఈరోజు చేసుకొచ్చారా? 3 పాయింట్లో 1 వేడి నీళ్లతో గొంతును అరగదీయడం, 2 కాస్త డ్రాప్స్ కానీ నాజిల్ డ్రాప్స్ కానీ లేకపోతే విక్స్ కానీ రాసుకోవడం. ఒక హాల్స్ నోట్లు వేసుకొని వస్తే మీ గొంతును మీరే గుర్తుపట్టలేరు. అంత హై పిచ్లో పాడగలరు, అంత సాఫ్ట్గా వస్తుంది మీ గొంతు. పొద్దున్నే లేచి బాగా ఆయిల్ వేసుకొని 4 దోశలు తిన్నాం అనుకో, ఉన్న గొంతు కూడా బాయే. కదా? అసలమ్మా నేను చెప్తున్నాను వినండి. నీ బిడ్డకు భయం కలగాలి, ఆ తర్వాత భక్తి రావాలంటే ఎక్కడ దొరుకుద్ది? రైతు బజార్లో దొరుకుద్దా? బీసెంట్ రోడ్లో దొరుకుద్దా? చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ దొరుకుద్దా? మరి దొరికే చోటేది? మందిరం. కొట్టు చప్పట్ల గట్టిగా. సహవాసం. ఈ సహవాసానికి నీ బిడ్డని నడిపిస్తే ఆ చిన్నతనం నుంచి వాడు చూడండి నేర్చుకుంటాడు. వాడు మరీ చిన్నవాడాడు, వాడికి కొంచెం తెలియదు వాడికి పద్ధతి. కానీ
తీసుకొస్తుంది తల్లి. ఇదిగో రేచలు కూడా. ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది రేచలు? రేచల గురించి చెప్పబోతే అసలు ఆమె కనపడకుండా పోయింది. దేవునికి స్తోత్రం. బిడ్డలను మందిరానికి సహవాసానికి మీరు నడిపిస్తే, మీ అమ్మడి పెట్టుకుని తెస్తే, ఇక్కడ దేవుడు మాటలు వాడిని పట్టుకుంటాయి. ఓహో, నేను అబద్ధాలు చెప్తే దేవుడు పడతాడా? వాడికి ఆ చిన్న మాటలు పట్టేస్తారమ్మా. వాడు నువ్వు తప్పు చేయమన్నా చేయడు. సో భయము భక్తి దొరికే ప్లేస్ ఏదమ్మా? మందిరము, సహవాసము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట చదువుకొని ఈ వాక్యాన్ని నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. 20 వాక్యం చదవండి. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ చాలు. చివరిగా అయింది, తనను ప్రేమించు వారినందరినీ. దేవుణ్ణి ప్రేమించడం మన బిడ్డలకి నేర్పించాలి. వీడు ఇంట్లో ఉండి సెల్ ఫోన్లు చూస్తూ, లేకపోతే సినిమాలు చూస్తూ, లేకపోతే ఫ్రెండ్స్తో షికార్లను పోవడం, బర్త్డే పార్టీలను పోవడం, బర్త్డే పార్టీలు అంటే మాకు తెలిసమ్మా మ్యాక్సిమం 8-9 లోపల అయిపోయాయి. ఇది డిగ్రీలో కూడా. అసలు వీడు పార్టీ స్టార్ట్ అయ్యేదే 9కి. మమ్మీ కేక్ కటింగ్ ఉంది మమ్మీ. పెచ్చ మమ్మీల మమ్మీలు, పెచ్చ మమ్మీలు, పెచ్చ డాడీలు. పెచ్చ డాడీలు కాదులే, మీ మొహాలు మండ. మీరు చేసుంటారు ఈ పనులు. 9 గంటలకు కేక్ కటింగ్ ఏందిరా? వాడిని పంపెట్టాడు, పడుకో దబా. ఎక్కడికైనా కేక్ కటింగ్, వాడు ఎవడో తగలపడతాడు. వీళ్ళు పోయిన వాళ్ళు, ఆ టైంలో పోయిన వాళ్ళు మామూలుగా కేక్ కటింగ్ చేసి వస్తారమ్మా? చెప్పండి అమ్మా. నానా చండాలాన్ని చేస్తారు. ఎందుకంటే వీడు వాడి ఫ్రెండ్ ఇద్దరే కాదుగా కేక్ కటింగ్ అంటే. ఒక పెద్ద మంద ఉంటుంది, 10-15 మంది. దాంట్లో బ్లేడ్ బ్యాచ్ వాడు ఉంటాడు, సిగరెట్ తాగేవాడు ఉంటాడు, గంజాయి తాగేవాడు ఉంటాడు, అమ్మాయిలకి బీటు కొట్టేవాడు ఉంటాడు, ఇక లాస్ట్లో బ్రాండ్. వీడు మంచోడే పాపం, ఫస్ట్లో బాగానే ఉంటాడు. ఫస్ట్ ఒక బర్త్డేకి, 2 బర్త్డే, 3వ బర్త్డేకి వచ్చాడు, వీడిని పడేస్తారు. తెలియదు మామ, మనం వెళ్ళేది 12 తర్వాత కదా, మీ అమ్మ నాయన ఉరకబెట్టి నిద్రపోతా ఉంటారు. కాబట్టి ప్రేమించడం అంటే ఇదిగో ఈ చండాలపు లోక ప్రేమలు కాదు. ఫోనులు చేసేసి బాగున్నావా, తిన్నావా. కన్న తల్లిదండ్రులకు ఇప్పుడు అడగడీడు, లేకపోతే ఆమె కూడా అడగదు. విమల అమ్మ వచ్చింది కానీ నేను మళ్ళీ మాట్లాడతా, ఉట్టిదే. ఇది అవతల ఎవరితోనే మాట్లాడుతూ ఉంటుంది. విమల లేదు, కమల లేదు. ఎందుకు నేర్చుకుంటున్నారంటే నువ్వు వాడిని భక్తిలోకి నడిపిస్తేగా వాడికి ప్రేమ అనేది తెలుసా. నీ ప్రేమ ఏం తెలుసా? సర్వనాశనం చేసే ప్రేమ వాడికి. ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చేయడం. అర్ధరాత్రులు అపరాత్రులు నిద్రపోతే పెడేలని కొట్టే ఏడ్చి పడుకుంటాడు ఆ వయసు పిల్లోడు. వాడు అప్పుడు లేచి నాకు ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ 12 గంటలప్పుడు. ఈ ప్రేమ గల మమ్మీ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది చెప్పండి? గుడ్ గుడ్, ఫుడ్ కోర్ట్కి తీసుకెళ్ళుద్ది. ఆ టైమింగ్ కూడా అయిపోయింది అనుకో, అది ఆన్సర్. అంటే మా వాళ్ళు చూడు, మేము మంచోళ్ళం, మాకేం తెలియదు అంటూ కూర్చున్నారు మా పురుషులంతా. పరం వీళ్ళే పుణ్యాత్ములు. స్విగ్గీ గుచ్చుకునే వాళ్ళకి కసాన్ని గుచ్చుకుంటున్నాయి ఈ మాటలు. గుచ్చుకొని ఏం పర్లేదు, గాయం చేసేది ఆయనే, దాన్ని మానిపేవాడు. కొట్టే చాపట్లు గట్టిగా. 12 గంటలకి ఐస్ క్రీమ్ రే వేస్తే అమ్మ పిల్లలు ఏడిస్తే చక్కగా నిద్రపోతారు. అమ్మ మీ పేరేంటో నాకు తెలియదు, కరెక్ట్ కదమ్మా. చిన్నపిల్లలు కొడితే అంటే మరీ ఎముకలు ఇరిగేదాకా కాదు, పెర్ర మీద ఒక టిప్పటాలు వేసామనుకో, ఆ ఏజోడు అంటాడు. అనేది అలా ఏడ్చి మనమే ఊరుకో కొట్టలే, ఈసారి కొట్టలే అంటా ఉంటావా. ఆ ఏడుపులో నిద్రపోతాడు. వాళ్ళు తెల్లారిన దాకా లేవడు, ఐస్ క్రీమ్ అడగడు, వాడికి మంచిగా నిద్రపోతాడు. ఈ రోజుల్లో తల్లులు ఎట్టయిపోయారు తెలుసా?
వాడు పడుకోవట్లేదు అంకులు. ఎన్ని గంటల దాకా? 3 అయిపోద్ది అంకులు. నీ మొహం మండ, 3 అవ్వడం ఏంటి తల్లి? నేను ఎంతోమందికి చిట్కా చెప్పా, ఏమక్కర్లేదమ్మా, గిల్లేసామ్మా కచక్కని. తప్పులేదమ్మా, వాడికి మంచిదే కదా. వాడు 9 గంటలకి నిద్రపోవలసిన వాడు తెల్లారుదాం 3 గంటలకు వాడు నిద్రపోడు, తల్లిదండ్రులు నిద్రపోడు. వీళ్ళేమో వాళ్ళ పొద్దున్న లేచి పట్టకూటికి వెళ్ళాలా. కరెక్టే కదా రక్షణ నేను చెప్పేది? అవును తల్లి, మా బంగారు తల్లి అది. నా బిడ్డ కడుపు నిండా కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అయిందో. ఉన్నాడు ఒక పుణ్యాత్ముడు, మన అందరికీ తెలుసు, సంఘానికి జాయిబాబు వాడి పేరు. వాడు పడుకోడు, అప్పుడు మరీ హైపర్ అయిపోతాడంటే ఆ 12 దాటితే అని ఆటలు ఆడ్డాం. అప్పుడు రక్షణ కూడా చెప్పా, గిచ్చేయమ్మని కసక్కని గిచ్చేసి ఏడుస్తాడు. 5 నిమిషాల వీళ్ళు అటు చేరు 2 గంటల కంటే మరీ ఏడుపు ఎక్కువైందని అప్పుడు స్కూటర్ మీద ఎక్కించుకొని 2 రౌండ్లు కొడతారంట ఈమె భర్త. నాకు అనిపిస్తప్పుడు వాణ్ణి కాదే, మిమ్మల్ని గెచ్చాలే. అమ్మా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లల్ని ఈరోజు ఎలా పెంచుకోవాలి మనం? ఆయన మార్గంలో, 1 ఆయన మార్గంలో పెంచుకోవాలి. 2 ఆయన నీతి క్రియలను వారికి తెలియజేయాల. 3 కృపణ గురించి చెప్పాల. 4 ఆయన ఉనికిని గురించి వారికి తెలియజేయాల. నీకు జరిగినటువంటి గొప్ప కార్యములు, దేవుడు నిన్ను ఎలా కాపాడాడు. ఇప్పుడు నా సాక్ష్యం చెప్పాను నేను స్టేజ్ మీద నుంచి పడితే, అలాంటి ఇన్నున్నాయి నన్ను కాపాడింది. ఒక్కటే చెప్పాను మీకు. నేను బస్ విజయవాడ సిటీలో కార్లో వెళ్తా ఉంటే ఆర్టీసీ బస్సు వచ్చి కొడితే, మేము ఇటు పోతున్నాము, ఇలా వచ్చి కొడితే నా కారు ఇటు తిరిగిపోయింది. ఆంటీ ఇటు పక్క కూర్చున్న సైడే. ఆమె గ్యారంటీగా వెళ్ళిపోయి ఉండాల్సింది, చచ్చిపోయి ఉండాల్సింది. నాకు భయంకరమైన గాయాలు దగ్గర ఉండాల్సింది. చనిపోవాల్సి ఉన్న స్థానంలో కూర్చున్న ఆంటీకి ఇంత గీత కూడా పడలేదు. డ్రైవింగ్ సీట్లో ఉన్న నాకైనా చిన్న ఏదో మెతుకు దెబ్బలేదు. చాలదా ఇది? నా పక్కనే ఉన్నావు కదా, నీ ఉనికిని నాకు చాటుతున్నావు కదా. తర్వాత ఏం నేర్పాలి? ఎలా పెంచాలి? భయభక్తులతో పెంచాలి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మనం పెంచినట్లయితే దేవుడు మన బిడ్డలను ఎలా పెంచుతాడమ్మా? ఎలాంటి స్థితిలోకి తీసుకెళ్తాడు? వాడు నువ్వు ఊహించినటువంటి స్థితిలోనికి వాడిని తీసుకెళ్ళుగాక. తలలు వంచండి. చిన్న పశ్చాత్తాప ప్రార్థన. పెద్దవాడు ఇప్పుడు ఈ చెప్పిన దేవుడు మాట్లాడిన మాటలు జమ దాటి, అంటే అలా చేయక ఇలా చెప్పేవాళ్ళు లేక ఇప్పటికే చెడగొట్టిన పిల్లల తల్లిదండ్రులు కూడా మనం అడుగుదాం, మన వయసును బట్టి. అమ్మా నిర్మలమ్మ, మనం కూడా అడుగుదాం, అయ్యా మాకు తెలియదు, మేము నిజంగానే మా బిడ్డలు బుద్ధిగారం చేశాం, వాళ్ళు చెడిపోయేదానికి మేము కూడా కారకులయ్యాం, క్షమించు. ఇప్పటి నుంచి కూడా నా బిడ్డల్ని, వాడు పెద్దోడయ్యాడు, వాడికి పిల్లలు పుట్టారు, కానీ వాడిని నీకు అప్పచెప్పేస్తున్నాను నాయన. నువ్వు నాకు ఎందుకు ఇచ్చావో దాని విలువ నేను గ్రహించుకోలేదు. నా బిడ్డలు అనుకున్నాను, కానీ నీ బిడ్డలను ఇప్పుడు మోషే గారిని ఏం చేసింది ఆయన? చంపేస్తున్నారు పిల్లలని. చిన్న బిడ్డను ఆ బుట్టలో పెట్టేసి నీళ్ళలో వదిలేసింది. కాపాడుకుందా లేదా? అలా మనల్ని దేవుడు మన తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చాడు? నా బిడ్డలు సాకు, జాగ్రత్తగా పెంచు. అది తెలియకుండా అబ్బో నా బుజ్జే అంతా నా పోలికే కదా అన్నయ్య, నీ పోలికే, బయోలాజికల్గా నీ పోలికలే వస్తాయి, లేకపోతే నీ భర్త పోలికలే వస్తాయి. కానీ దేవుని బుద్ధులు రావాలి, దేవుని కృప కలగాలి, దేవుని యొక్క ఆశీర్వాదం వాడు పొందుకోవాలంటే నీ బిడ్డకు నీ పెంపకంలో వీలు కాని పరిస్థితుల్లో నువ్వేం చేయాలా? ఆ బిడ్డలను ఆయనకు అప్పచెప్పేయాలా. అయ్యా నీ అధికారానికి నా బిడ్డను అప్పచెప్తున్నాను, నా కూతుర్ని అప్పచెప్తున్నాను. అది ఎంత పెంకిదైనా ప్రభువు ఆ బిడ్డను మార్చునుగాక. వాడు ఎంత మొండోడైనా సరే ఆయన అధికారానికి అప్పచెప్పు, ప్రార్థన చేయి. వాడి గురించి రోజు వాడు నిద్రపోయేటప్పుడు అలా తల మీద చేసి చెయ్యి వేయకపోయిన పర్లా వాడి పక్కనే కూర్చొని చిన్నగా మౌనంగా వాడి గురించి ప్రార్థించి, చిన్న ఎవ్వరి కుమార్తెలారా, చిన్న బిడ్డలు కలిగిన బిడ్డ తల్లులారా, మీ గురించి కాదన్నా, మీకే కాదమ్మా ఇది. ఇదిగో ఇలా చేయలేక బిడ్డల్ని దారి తప్పించిన పెద్దవారైనటువంటి తల్లిదండ్రులారా, మీరు కూడా అడగండి. మనల్ని క్షమిస్తాడు, మన బిడ్డలను ఆయన మనసు మారుస్తాడు. అడగండి అమ్మ, ఒక్క నిమిషం అడగండి. ముగింపులోకి వచ్చేసాను నేను.
ఏ కాకులము కాదు నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషించగలము. ఏ కాకులము కాదు నీ పిల్లలము మేము. మనమే కాదమ్మా, మన బిడ్డలు కూడా ఏ కాకులు కాదు. మన బాధ్యత మనం నెరవేర్చుకొని ఆయన అధికారానికి అప్పచెప్పి వారిని చక్కని మార్గంలో నడిపిస్తూ, మనకి వయసు అయిపోయి పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం. కానీ నువ్వు నేర్పించిన మార్గము దేవుని మార్గం, నీతి కలిగిన మార్గము, ఆయన కృప పొందుకునే మార్గము, ఆయన చిత్తాన్ని నెరవేర్చే మార్గము, ఆయన ఉనికిని కనిపెట్టగలిగే మార్గము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మార్గము, దేవుని మాత్రమే, లోకాన్ని కాదు తల్లి, లోకంలో ఉన్న వాటిని కాదు నాయన. పుష్ప 2 కదమ్మా, దాంట్లో టికెట్లు రాలేదని ఆడెవడో ఆత్మహత్య చేసుకుపోయాడట, ఫస్ట్ డే చూడలేదని. వాడెక్కడ పరలోకం పోతాడు? కానీ దేవుణ్ణి మాత్రమే ప్రేమించేటట్లుగా నువ్వు పెంచి, అదేమైనా పెద్ద కష్టమైన పని అనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటాడు బిడ్డ. చిన్నతనంలోనే వాడిని చెడగొట్టి పెద్ద అయిన తర్వాత నువ్వు మారు 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 అంటే మారతాడా? కనుక నా బంగారు బిడ్డలారా, చిన్న బిడ్డలారా, ఎవ్వరి కుమార్తెలారా, పెళ్లి కాని మీకు కూడా దేవుడు ఎంత చక్కని మార్గాన్ని నేర్పించాడు కదా. అమ్మ చిన్న బిడ్డ తల్లులారా, మీరు కూడా మీ బిడ్డలు ఇక మీదట ఆయన అధికారానికి అప్పచెప్పండి. అయ్యా, ఇంతకాలం వీడు చెర్రిగాడు నా బిడ్డ అనుకున్నాను, లక్కీగాడు నా బిడ్డ అనుకున్నాను, రిక్కిగాడు నా బిడ్డ అనుకున్నాను, ఇదిగో పాల్ నా బిడ్డ అనుకున్నాను, జాయబాబు నా బిడ్డ అనుకున్నాను అని మీరు అనుకుంటున్నారేమో. కానీ అయ్యా, వాళ్ళు నీ బిడ్డలయ్యా. మమ్మల్ని ఈ లోకంలో ఒక గార్డియన్స్గా వాళ్ళని పెంచమని మాకు బహుమానంగా ఇచ్చావు. ప్రభువా, నీ ఆజ్ఞను మేము నెరవేరుస్తాం నా తండ్రి అని ఒక నిర్ణయం తీసుకోండి. అది కష్టమైన పనేం కాదు. అలాగని వాళ్ళని ఇక్కడి నుంచి కొట్టి తిట్టి హింసించి ఈ మార్గంలోనికి తెమ్మని దేవుడు అడగట్లా. ఆయన అడిగేది ఒక్కటే, నాకు అప్పచెప్పు. నీ సొత్తు కాదు ఆ బిడ్డలు, నా సొత్తు. నేను ఎందుకు వదిలేస్తాను నా బిడ్డల్ని? కానీ నువ్వు అప్పచెప్పకుండా, నాకు మొరపెట్టకుండా, నా చిత్తం నీ బిడ్డలు ఏడలు ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా ముదిగారం చేసి పెంచావు కదా. పూర్తిగా చెడిపోయిన తర్వాత అప్పుడొచ్చి ప్రభువా ప్రభు అంటే ఉపయోగం ఉంది? అయినా కూడా అవకాశం ఉంది. పూర్తిగా పాడైపోయిన తాగుబోతుల్ని దేవుడు మారుస్తున్నాడు, హంతకుల్ని మారుస్తున్నాడు. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, అనేక మందిలో ఒక దేవుడు కాదు. ఈయన నిజమైన దేవుడు. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసు. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు నా తండ్రి. మేమంటే ఇదిగో నీ ఎదురుగా నిలబడి ఉన్నారే, కూర్చొని ఉన్నారే, మోకరించి ఉన్నారే, ఈ బిడ్డలంటే కూడా నీకు ఎంత ప్రేమ నాయన. వారికి కూడా నువ్వంటే పిచ్చి ప్రేమ తండ్రి, పిచ్చి ప్రేమనైనా వారికి. అందుకని లోకంలో పడిపోకుండా, ఆదివారం అంటే ఇట్స్ ఏ హాలిడే, ఇట్స్ ఏ జాలిడే అనుకోకుండా ఇదిగో నీ మందిరంలో కూర్చొని ఉన్నారు. కొంతమంది వారి బిడ్డలతో కూడా కూర్చొని ఉన్నారు. ఒకానొక దినమున ఈ సంఘములో ఉన్న ప్రతి కుటుంబం అంతా నీ మందిరములో కనబడునుగాక, నీ కృప పొందుకుందురుగాక, నీ ఆశీర్వాద ఫలములు వారికి మీరు అనుగ్రహించుదురుగాక.
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి ఇసయ్యా నాతో ఉన్న వారందరూ నన్ను ఈ సంవత్సర ఆదిలో సంవత్సర అంతకాలంలోని ఈ మాసాంతరపు నెలలో 3వ పునరుద్ధాన దినపు ఆరాధనలు ఇప్పటి వరకు ప్రార్థన చేసి మీ అధ్యక్షతకు అప్పచెప్పిన ఈ ఆరాధనను మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా జరిగించారు. స్తోత్రం. పాటలు పాడుకొని మహిమపరిచే గొప్ప పాటల పరిచర్యనిచ్చారు. కీర్తన గ్రంథమును ధ్యానం చేసుకునే ధన్యతనిచ్చారు. స్తుతి ఆరాధనలో మీ ఆత్మ ప్రేరణతో పరవశించే ఒక గొప్ప కృపను మాకు ఇచ్చారు. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. మా బిడ్డల్ని మేము ఎలా పెంచుకోవాలి తేట తెల్లంగా తెలియజేసినందుకు స్తోత్రాలు. ప్రవచనం ద్వారా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎవరు ఎంతమంది నిన్ను విడిచి వెళ్ళినా, సంఘాన్ని విడిచిపోయినా నేనున్నాను. నీ సంఘములో నేను ఒక అద్భుత కార్యం చేయబోతున్నానని నేను ఇచ్చిన ఆ ప్రవచనాత్మకమైన వాగ్దానాన్ని ఆహా గట్టిగా పట్టుకుంటున్నాం నాయన, స్వతంత్రించుకుంటున్నాం. ఇదిగో ఈ పరిచర్యలో అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాను నన్ను కూడా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు ఎవరైనా సిద్ధపడి వచ్చుంటే త్వరగా ముందుకు రండి. మనలో ప్రభు స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలుకై కృతజ్ఞత కూడికో మొక్కుబడి కానుకో దశమ భాగము మాకైతే తెలియదు. కానీ నా తండ్రి
వారు మీ కృప ద్వారా వారికి ఉన్న దానిలోనే కొంత ప్రత్యేకమైన కానుకగా సమర్పించుకున్నారు కనుక ముందుగా ఆ కానుకను మీరు అంగీకరించండి నాయన, మీరు స్వీకరించండి ప్రభువా. బిడ్డలకు తిరిగి నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సరపు ఆరాధనకు సంబంధించినటువంటి కవర్స్ పోయిన వారం అందరికి ఇక్కడే ఇచ్చేసాము వీలైనంత వరకు. కొంతమంది రాని వారికి ఇంటికి కూడా పంపించాను. ఇంకా ఇక్కడున్న వాళ్ళని ఎవరికైనా ఈ ఆహ్వానం రాకపోతే ఒకసారి మీ చేయెత్తి చూపించినట్లయితే నేను మీకు రావడానికి పంపించడానికి ప్రయత్నం చేస్తా. దేవునికి స్తోత్రం. మీకు రాలేదా? మేమే గ్రేట్. అదిగో మాకున్నాడు ఒక సెక్రటరీ, ఎప్పుడు అడిగినా నేను ఇన్ని సంవత్సరాల్లో ఒకటో రెండో చేతులు లేచాయి, ఒక్క చేయి కూడా లేవలేదంటే నిజంగా దేవుని నడిపింపే. ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ చక్కగా తీసుకున్నారు. ఆ రోజు రాని వాళ్ళని దేవుడు నిజంగానే మాకు జ్ఞాపకం చేశారు. వాళ్ళకి రాసి మరి ఎవరి కుమారులు వెళ్ళారు, వాళ్ళకి ఆహ్వానాలు అందించారు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాకేంటమ్మా ఏం పంపించలేదు అంకులు అంటారేమో, వాళ్ళకందరికి కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను వాళ్ళకి చేరేటట్లుగా ప్రయత్నం చేస్తా. ఇకపోతే క్యారల్స్ రేపు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సంతోషంగా ఉందా? క్యారల్స్ అదొక పండగే. క్యారల్స్ అయిందంటే దిగులుగా ఉంటుంది మనకి. మూడో రోజు అయిపోయినాయి అని. ఫస్ట్ డే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డే 16 రేపు. అది రాత్రి 8 గంటలకల్లా మనం బయలుదేరుతాం. చాలా రోజులు, చాలా ఏరియాస్ ఉన్నాయి కవర్ చేసుకోవాల్సింది. 8 అందరూ 8కి వచ్చేస్తామా. హార్ట్పేట తర్వాత మీది కూడా హార్ట్పేటే కదా రేచల్. ఆ తర్వాత అటు పెజ్జోనిపేట, పూర్ణానందంపేట. అక్కడ నుంచి పూర్ణానందంపేట అయిపోయిన తర్వాత కుద్దూస్ నగర్కి వెళ్ళిపోతాం. అక్కడ ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఆ కుద్దూస్ నగరు. అమ్మా మహిమ, మేము రేపే వచ్చేస్తున్నాం, సరేనా? తలుపులు వేసేసుకుని గమని పడుకోబాకండి, బాధలు కొట్టేస్తామా. అమ్మా రేపే చెల్లి, సిద్ధపరచు అయ్యా. కుద్దూస్ నగర్ 18 కాదు, కుద్దూస్ నగరు రేపే. అంటే ఈ హార్ట్పేట, బ్యాప్టిస్ట్ పాలెం, తర్వాత ఏంటమ్మా పూర్ణానందపేట, ఇవన్నీ నెక్స్ట్ ఆ కుద్దూస్ నగరు. అక్కడ ఎక్కువ మంది లేరు, 4-5 ఉన్నారు. అయిపోద్ది ఫస్ట్ డే. సెకండ్ డే 17వ తేదీ ఓన్లీ 2 క్వార్టర్స్లు. ఈ యొక్క క్వార్టర్స్ గ్రీన్ పార్క్ క్వార్టర్స్. అంతటితో చక్కగా రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ 18 రావాలి వ్యాన్ సర్వీస్. చాలా దూరాల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోతాం ప్రతిసారి. ఈసారి ఏమైందంటే నెక్స్ట్ డేనే కాకుండా ఆ ఒక్కరోజు గ్యాప్ అడిగారు. 19వ తారీఖు రండి, అమెరికా నుంచి పిల్లలు వస్తున్నారు, వాళ్ళు కూడా మీ క్యారల్స్లో పాలు పంచుకుంటారయ్యా. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు రాలేదు ఆ టైంకి అని మన ప్రియులు అడిగారు. కాబట్టి ఒక్కరోజేగా 16, 17 తిరుగుతాము. 18 మీకు కూడా అలసట లేకుండా రెస్ట్ తీసుకోండి. 19వ తారీఖు సాయంత్రం 8 గంటలకు వచ్చేసారంటే నేను వ్యాన్ ఏర్పాటు చేస్తాను. లేదా మన పెద్దలు ఎవరైనా తెలిసిన వాళ్ళకి వ్యాన్స్ ఉంటే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అందరం కలిసి 19వ తారీఖు కొట్టేద్దాము బయట, అవుట్ ఆఫ్ ది ఏరియాస్ ఉన్న వాళ్ళు. అర్థమైపోయిందా? ఇంకెనీ డౌట్స్ అమ్మా? రైట్. 19వ తారీఖు ఇంట్లో గీజనాలు ఏం చేయకుండా రండి. నైట్ 19వ తారీఖు కూడా నైటే, సేమ్ 8 గంటలకే, రాత్రి 8 గంటలకే వస్తే పోవడం మనం ఆ ఇంటికే వెళ్ళిపోతాము. వాళ్ళు ముందే మనకు చెప్పారు. అది ఏమని చెప్పారంటే మేము భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. కనుక దేవుడికి స్తోత్రం. ఎవరు భోజనాలు చేయొద్దు, చేసిన లైట్కి తినండి. ఎందుకు అవసరం లేదు, అది కూడా వెంటనే ఇటు అంటుంది ఇది. బ్లెస్ తల్లి. మా పురుషులు మేము ఎప్పుడు అలా తినం. మీరే 3 సార్లు అంటే 4 సార్లు, కొంతమంది 5 సార్లు కూడా తిన్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా మీకు అర్థమైపోయింది కదమ్మా. 16 ఏమేమిటి? హార్ట్పేట్, పెజ్జోనిపేట్, పూర్ణానందపేట్, కుద్దూస్ నగర్ అయిపోయింది. 17 గ్రీన్ పార్క్ అండ్ లోకల్ కాలనీ క్వార్టర్స్ అంతే. 18 లేదు రెస్ట్. 19
అవుట్ ఆఫ్ ఏరియా. ఆ రోజు మనకి డిన్నర్ ఉంది. ఆ డిన్నర్ చేసిన తర్వాత ఇక అన్ని హౌసెస్ కొట్టారు. సరేనా? రైట్. ఇకపోతే ఇదిగో ఈ అన్న ఏంటి పాంప్లెట్స్ ఇచ్చాను కదా, దాంట్లో క్రిస్మస్ రోజు రాత్రి అంటే 24th నైట్ ప్రారంభ ప్రార్థన శ్రీమతి నిర్మలమ్మ గారు ప్రారంభ ప్రార్థన. అలాగని 8 గంటల వచ్చి కూర్చోపాలి, అది తర్వాత రా. సరేనా? రైట్. ఆ వాక్యాలు హర్షిత, జీ బ్లెసి, కే బ్లెసి. ఓకేనా? 24 రాత్రి ఉంటున్నావా? ఏంటి అట్లా చూస్తున్నావు? అసలు క్రిస్మస్ రోజు ఉదయం ఆరాధన ఉండదు, సాయంత్రం 6 గంటలకి. అప్పుడు వచ్చి మనకి శ్రీమతి రేచల్ గ్లోరీ, శ్రీమతి సునీత, శ్రీమతి కాంతం, పి రత్నశ్రీ అండ్ ఆర్ సాత్వి వీళ్ళు వాక్య పఠనం చేయాలి. టైంకి రండి. అర్థమైందా? వాక్యం మీరు చెప్పేటప్పటికల్లా వచ్చి కూర్చొని ఉండాలి ఇక్కడ. దాటి నేను ఈసారి వేరే వాళ్ళు చదివించారంటే ఇక మళ్ళా లైఫ్ లో మీ పేరు పడవు. బైబిల్ పట్టడం మీరు తప్పించి మాకు లేక కాదు. అన్ని వాక్యాలు నేను ప్రసాద్ గారు చదువుకోగలను. ఎందుకు ఇస్తున్నా మీరు? దేవుని సన్నిధిలో ఒక ఆధిక్యత కదా. ఏంటి అట్లా చూస్తుంది? నువ్వు చదువుతావా తమిళ బైబిల్? చదువుతావా? ఈసారి నీకు ఇస్తాను. అదైపోయింది తల్లి. 31st నైట్ ప్రోగ్రామ్ అంతా చదవటం లేదమ్మా, జస్ట్ ప్రారంభ ప్రార్థన వచ్చిన వాళ్ళతో చేయించేస్తాను. బైబిల్ పట్టణంలో వచ్చి కేస్ బీటీ వచ్చిందండి. ఆ బిడ్డకి ఏమైంది? పెయింట్ వేసుకుంటున్నారా? ఆదివారాలు పెయింట్ కట్ అయిందా? నెట్ కొడతా ఉంది. ఏమైంది అమ్మా? సరే, కేస్ బీటీ